నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వ సుపరిపాలన చూసి ఓర్వలేకే జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ధ్వజం. ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ఖజానా తాకట్టు పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. కూటమి ప్రభుత్వం యువత, విద్యార్థులకు అమలు కాని హామీలిచ్చి మోసం చేస్తుంది. విమర్శలు గుప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కోనసీమ జిల్లా కొమరగిరి పట్టణంలో ఎక్సైజ్ అధికారుల దాడి. ఆటోలో రవాణాకు సిద్ధంగా ఉన్న నకిలీ మద్యం స్వాధీనం. 8 మంది అరెస్ట్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ సుపరిపాలన చూసి ఓర్వలేకే జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమించి పర్యటనలు చేస్తూ బల ప్రదర్శనతో 3 ప్రాణాలు జగన్ బలిగొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగయ్య మృతిపై కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న జగన్ తీరును ప్రజలతో పాటు వైసీపీ క్యాడర్ గమనించాలని ఆయన సూచించారు. ఈ రాష్ట్రంలో 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడు ఉన్న వ్యక్తి ప్రవర్తిస్తున్న తీరు చూస్తే చాలా ఆవేదన, బాధ కలుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక విజనరీ ఉన్న నాయకత్వంలో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరించడం చాలా బాధాకరం. మానవత్వం లేదు, బాధ్యత లేదు, కనీసం ఒక స్పృహ కూడా లేదు. ఒక బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న నాయకుడు పరిపాలన చూసిన 5 ఏళ్ళు మనం చూసాం. ఇప్పుడు ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, మనం చేసే వ్యాఖ్యలు కానీ, నడవడిక కానీ మన పార్టీ నాయకులు కానీ లేకపోతే ప్రజలు కానీ అనుసరిస్తారని కనీసం స్పృహ లేపడం దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి మానవత్వాన్ని విస్మరించి, మానవత్వమైన ఆలోచన ఒక బీజం కూడా లేకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా జ్ఞానోదయం అవ్వాల్సిన అవసరం ఉంది. మొన్న యోగా డే ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు, విశాఖ వైపు చూసి ప్రధానమంత్రి గారితో సహా ప్రపంచ దేశాలు అద్భుతంగా జరిగాయంటే జగన్మోహన్ రెడ్డి టీం దాన్ని కూడా డైవర్షన్ చేయడానికి రకరకాల మాట్లాడే సందర్భాలు చూసుకోవాలి. రికార్డ్స్ వచ్చాయి. ప్రపంచ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ని ఒక గౌరవమైన స్థానం రికార్డు వస్తే ఆ రికార్డును కూడా సహించుకోలేక రకరకాలమైన మాట్లాడిన తీరును కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, రాజకీయ ప్రయోజనాలని గతంలో కోడికత్తిని ఉపయోగించాడు. గులకరాయి డ్రామాని ఆడాడు, చాలా డ్రామాలు ఆడాడు. చిన్నాన్ని చంపి బాబు గారి మీద నెట్టేయాలని ఎంతో ప్రయత్నం చేశాడు. అవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఇప్పుడు కూడా డ్రామాలు ఆడాలని అంటే అవి ప్రజలు సహించరు. ప్రజలు చాలా తెలివిగలవారు. ప్రజలు అన్నీ చూస్తున్నారు, ఎవరేం చేస్తున్నారో ప్రతి గమనిస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి డ్రామాలు ఆడి ప్రజలు మభ్యపెట్టి టైం వేస్ట్ చేసే పరిస్థితి తేవద్దని జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా మేము సూచిస్తున్నాం. ఎందుకంటే సొంత బాబాయ్ హత్య చేసి దానిని కూడా అధికార దాహం కోసం ఉపయోగించే సంఘటనలు కూడా ఉన్నాయి. మానవత్వం లేదు, అసలు ఆలోచన లేదు, కుటుంబ వ్యవస్థ మీద నమ్మకం లేదు. కుటుంబంలో సాయం చేసే తల్లిని కానీ చెల్లిని కానీ ఏ రకంగా పెట్టాడో మనం కూడా చూడాలి. మనం కూడా ఉన్నాం. అది పాత విషయం అయినప్పటికి కూడా ప్రజల్ని, తల్లి కుటుంబ సభ్యులనే, తన కోసం పనిచేసే చెల్లినే ఆ రకంగా దూషించిన విషయాలు కూడా మనం చూసాం. అందుకే ఈరోజు సమాజ హింసని, అరాచక ప్రోత్సహించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ నేరస్తుడిని మనం గమనించుకోవాలి, క్లోజ్గా చూసుకోవాలి. ఎందుకంటే తను ఏ తప్పనే చేయగలడు. ఈరోజు అట్టడుగున రాష్ట్రాన్ని, విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని ఖచ్చితంగా గాడిలో పెట్టి మనం భావితరాలకు సంపద ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఈరోజు గర్వంగా ఫీల్ అయ్యి ఈరోజు ముందుకు అడుగేస్తుంటే, ఈయన అల్లరి సృష్టించడానికి మళ్ళీ పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించకుండా పారిశ్రామికవేత్తలతో ఉన్న గౌరవాన్ని, బాబు గారికి ఉన్న బంధాన్ని కానీ లేకపోతే మోడీ గారికి ఉన్న బంధాన్ని కానీ ఈరోజు అందరూ కూడా రాష్ట్రం వైపు చూస్తుంటే దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఏదో రకంగా కుట్ర బండడానికి చేసిన ప్రయత్నం మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ లక్ష్యాన్ని ఏదైతే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రజలు ఏ మాట ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో అమలు చేశారో అవన్నీ కూడా పరిపూర్ణంగా అవుతుంది. ఈ నేపథ్యంలో కుట్ర చేయడానికి ఇది ఒక ప్రయత్నమని చూస్తున్నాం. అయితే నేను ఒక పోలీస్ యంత్రాంగానికి ఒకటే నేను కోరుకుంటున్నాను,
చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో పారిశ్రామికవేత్త సదస్సు జరిగినప్పుడు ఈయన వచ్చి అల్లరబెట్టడానికి విశాఖపట్నం వచ్చిన సందర్భాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాగే ఇప్పుడు కూడా అదే స్క్రీన్ ప్లే చేస్తున్నాడు. ఇంకా నేరమైన ఘోరాలు చేస్తున్న పరిస్థితి తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉంది. డీజీ గారి నాయకత్వంలో మొన్ననే విశాఖపట్నంలో అద్భుతమైన యోగా డే, ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కూడా మంచి నాయకత్వం చేశారు. ఇలాంటి నేరస్తుల్ని నిఘా పెట్టి ఖచ్చితంగా అదుపు చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏపీ ఎండీసీ ఖనిజ సంపత్తో పాటు రాష్ట్ర ఖజానాను కూడా తాకట్టు పెట్టి తాజాగా 5,500 కోట్లు బాండ్ల రూపంలో రుణాలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రుణాల సేకరణలో ఏకంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 203, 204, 293/1ను ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారాలను ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలపడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. న్యాయస్థానాల్లో దీనిపై వ్యాజ్యం ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం బరితెగించి తప్పుడు విధానాలకు సిద్దమైందని ధ్వజమెత్తారు. మీరేమనంటే అప్పు 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 శ్రీలంక అప్పు ఆ అప్పు ఈ అప్పు అంటారు. ఎంతండి? మీరు పెట్టిన బడ్జెట్ బుక్లే కదా. మీరు పెట్టిన బడ్జెట్ బుక్ల ప్రకారము రాష్ట్రము విభజన జరిగినప్పుడు సుమారు 1,40,717 కోట్లు అప్పు ఉన్నింది. అటువంటిది మీరు 2014 నుంచి 19 పరిపాలన చేసి మీరు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు అయింది. అంటే మీరు ఎంత అప్పు చేసినారు? 2,49,350 కోట్లు మీరు అప్పు చేయడం జరిగింది. మేము 2024 దిగిపోయేటప్పటికి 7,21,918 కోట్లు అయింది. అంటే 3,32,671 కోటి అప్పు చేయడం జరిగింది 2019 నుంచి 24. మీరు చేసిన శాతము మేము చేసిన శాతం అంటే సంవత్సరము మీరు ఏ శాతంలో చేసినారు, మేము ఏ శాతం అంటే మీరు 22.63% మీరు చేస్తే 13.57% మేము చేస్తే మీరు 22.5, మేము 13.5. మీకంటే ఎంత తక్కువ? అప్పు 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 అసలు శ్రీలంక శ్రీలంక శ్రీలంక. మీరు పెట్టిన ఫిగర్స్ కాదండి, బడ్జెట్ ఫిగర్స్. 10 లక్షల కోట్లను ఒకసారి, 12 లక్షల కోట్లను ఒకసారి, 14 లక్షల కోట్లు ఒకసారి. మట్కా నంబర్లం అది ఏది నోటుకు వస్తే అది. ఇప్పుడు ఎక్కడ పోయినారండి అందరూ? ఇంతమంది మేధావులు ఉన్నారే. మీరు పెట్టిన బడ్జెట్ బుక్లే కదా. ఏమన్నంటే మేము సంపద సృష్టిస్తాం. అబ్బా ఎంత బ్రహ్మాండంగా సంపద సృష్టిస్తున్నా అండి. సంవత్సరం పాలన అయింది కదా. సంవత్సరం పాలన తర్వాత చూస్తే మీ సంపద సృష్టి రాష్ట్రానికి వచ్చిన పన్ను ఆదాయం లెక్కేస్తే 2023-24 మా చివరి సంవత్సరంలో రౌండ్ ఆఫ్ చేసి చెప్తే అంటే 85,922 కోట్లు. మేము రౌండ్ ఆఫ్ చేసి 86,000 కోట్లు అనుకుందాం. 86,000 కోట్లు మాకు సంపద వస్తే, మాకు ఆదాయం వస్తే మీకు ఎంత వచ్చిందండి? 89. అంటే ఎంత? 4%. అంటే మీరు పెరిగినది 4%. పన్నేతర ఆదాయం చూస్తే మీరు పెరిగినది -8.6%. ఎందుకు మైనస్ అంటే 2023-24లో మాకు 7,432 కోట్లు వస్తే మీకు ఓన్లీ 6,792 కోట్లే వచ్చింది. టోటల్ పన్ను ఆదాయం అంతా లెక్కేసుకుంటే మాకు 93,354 కోట్లు వస్తే మీకు 96,227 కోట్లు. అంటే ఒక సంవత్సరం మీద మా చివరి సంవత్సరం మీద మీ చివరి సంవత్సరం కేవలం 3% పెరిగింది. కేవలం 3%. అప్పు ఎంత పెరిగిందండి? మా చివరి సంవత్సరం 62,720 కోట్లు అప్పు చేస్తే మీరు 81,597 కోట్లు చేశారంటే 30% అప్పు పెంచినారు. మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు, మూలధన వ్యయం లేదని మీరు అన్నారు కదా. మీది లెక్కేస్తే మా చివరి సంవత్సరంలో 23,330 కోట్లు అయితే మీ ఫస్ట్ సంవత్సరంలో 19,170. అంటే మీరు -17 అంటే -18% మైనస్లు ఉంటారు కదండి. అంటే మీరు రాష్ట్ర ఆదాయం వచ్చేసి 3% పెంచినారు మా చివరి సంవత్సరం మీద మీ చివరి సంవత్సరం. అదేవిధంగా అప్పు చూస్తే 30% పెంచినారు, మూలధన వ్యయం చూస్తే -18% పెంచినారు. ఇదే చూద్దామండి. మా చివరి సంవత్సరం అంతకు ముందు సంవత్సరం మీద లెక్కేస్తే 2022-23 పన్ను ఆదాయం వచ్చేసి 77,800 కోట్లు. అదేవిధంగా 23-24 లెక్కేస్తే 86,000 కోట్లు అందాజు. అంటే
10% మేము పెంచినాం. పన్నేతర ఆదాయము 5,400 కోట్లు 2022-23 అయితే 2023-24 వచ్చేసి 7,430 కోట్లు, అంటే 37% పెరిగింది మాకు. టోటల్ పూర్తిగా రాష్ట్రానికి వచ్చిన ఆదాయము 2022-23లో 83,200 కోట్లు అయితే 2023-24లో 93,354 కోట్లు, అంటే ఎంతండి? 12%. మీరు ఎంత పెంచినారు? మీరు 3% పెంచినారు, మేము 12% పెంచినాం. మా చివరి సంవత్సరం 12%, అంత ముందు సంవత్సరం మీద పెరిగితే మీరు పోయిన సంవత్సరం 3% పెంచినారు. మా అప్పు ఎంతండి? 52,528 కోట్లు ఎప్పుడు 2022-23 అయితే 23-24 వచ్చేటప్పటికి 62,720 కోట్లు, అంటే 19% పెరిగింది. మాది 19% అప్పు పెరిగితే మీరు 30% అప్పు పెంచినారు. మాది ఆదాయం 12% పెరిగితే మీరు 3% పెంచినారు. మూలధనం ఏమేమో 18% మైనస్ వచ్చింది. కానీ మీరు చెప్తారు ఇప్పటికి కూడా మీరు సంపద సృష్టిస్తారు అని. ఏం చెప్పాలంటే ఎక్కడ మేధావులంతా? ఎన్నికల ముందు యువత విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. సూపర్ 6 హామీలన్నీ గాలికి ఎగరగొట్టారని, ఏటా 4 లక్షల ఉద్యోగాల కల్పన లేదా ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మాట కూడా నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. 2014-2019 మధ్య చేసినట్లుగానే ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు అన్ని హామీలు తుంగలో తొక్కి అన్ని వర్గాలను దగ్గర చేశారన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.60 కోట్ల నిరుద్యోగ యువత ఉండగా వారికి ఏటా 36,000 చొప్పున ఈ ప్రభుత్వం 57,000 కోట్లు బకాయి పడిందన్నారు. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా మెగా డిఎస్సీ పేరుతో పచ్చి దగా చేస్తూ దాన్ని దగా డిఎస్సీగా మార్చారని దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఇస్తామని లేని పక్షంలో నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. మరి గతంలో కూడా 2014 ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి హామీని ఇచ్చి గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు కూడా 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఉద్యోగం కొత్తగా ఇవ్వలేదు సరికదా. తిరిగి ఉద్యోగాలు పీకేసినటువంటి పరిస్థితి. అలాగే ఒక్క పైసా కూడా ఆవేళ నిరుద్యోగ భృతిని విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకే ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో ఇవాళ యువత పోరు కార్యక్రమానికి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలిపించాం, పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద ఏ జిల్లాలో చూసినా కూడా స్వచ్ఛందంగా ఇవాళ యువతంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమం చేశారు అనేటువంటిది మనందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఉద్యోగాలు ఇవ్వట్లేదు సరికదా, 2.5 లక్షల మంది వాలంటీర్లని ఎన్నికలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రికగా పేదవాడికి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఆ వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల్లో ఏదో రకంగా వారి వైపు తిప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహజ నైజం ఎన్నికలకు ముందు మాటిస్తాడు, ఆ తర్వాత ఆ మాటను మర్చిపోతూ ఉంటారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామంలో తిరుమనాథం దుర్గారావు అనే వ్యక్తి ఇంట్లో నకిలీ మద్యం తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు రాత్రివేళ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇంట్లో 1,065 లీటర్ల స్పిరిట్, 6,000 ఖాళీ సీసాలు, 6,000 మూతలు, 6,000 లిక్కర్ ఫేక్ లేబుల్స్ తో పాటు నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే సీలింగ్ మిషన్, అప్పటికే ఒక ఆటోలో రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయగా హైదరాబాద్ నుంచి ఒక ఫైనాన్సియర్ కొరియర్ సర్వీస్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, కోనసీమ జిల్లా కొమరగిరి పట్టణానికి నకిలీ మద్యం తయారీకి ఉపయోగపడే స్పిరిట్ తో పాటు ఇతర సామగ్రిని సరఫరా చేస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. పాలకొల్లులో కూడా ఒక గొడౌన్లో 130 లీటర్ల స్పిరిట్, కారామెల్ సీలింగ్ మిషన్, ఖాళీ బాటిళ్లు, లేబుళ్లు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకుని అక్కడ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న మనకి అమలాపురం యూనిట్కి సంబంధించి మనకి నిన్న ఒక ఫేక్ స్పూరియస్ లిక్కర్ కేసు ఒకటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగిందండి. దాదాపు 1,065 లీటర్ల స్పూరియస్ లిక్కర్ని
ఇక్కడ కొమరగిరి పట్టణంలో డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక అబాండన్డ్ హౌస్లో కొమరగిరి పట్టణంలో ఒక 4 ముద్దాయిల్ని ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ 1065 లీటర్ల స్పూరియస్ లిక్కర్, అలాగే 6000 ఎంటీ బాటిల్స్, 6000 క్యాప్స్, 6000 ఫేక్ లేబుల్స్, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫేక్ లేబుల్స్ అవి సీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ అండి, ఇది ఫేక్ లిక్కర్. ఇది మనం డ్యూటీ పెయిడ్ లిక్కర్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు డిస్టిలరీస్లో అలౌ చేసిన లిక్కర్, ప్రొడక్షన్ చేసిన లిక్కర్ అయితే కాదు. ఇది వీళ్ళు హైదరాబాద్ నుంచి ఒక స్పిరిట్ క్యాన్స్ తోని, ఇట్లా ఏవైతే ఉన్నాయో మీకు వైట్ క్యాన్స్ కనిపిస్తున్నాయో అలా క్యాన్లతో కొరియర్ సర్వీసెస్ ద్వారా ఇక్కడికి క్యాన్స్ తెప్పించుకొని వాటిలో క్యారమెల్ ఇవి కలుపుకొని ఇక్కడే ఆ మెషిన్లో బాటిలింగ్ చేయించి ఈ బాటిల్స్ని ఇక్కడే సప్లై చేయడం జరుగుతుంది. ఈ కేసుకి సంబంధించి కీలకమైన వ్యక్తుల్ని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందండి. దాదాపు 8 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో 2 ఉన్నారండి ఎట్ టు బి అరెస్టెడ్. పాలకొల్లులో ఒక వ్యక్తి ఉన్నారు, అతన్ని కూడా ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.